ఆగస్ట్ 15th రోజు పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, అంటే వాళ్ళకి లైన్గా 3 days హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇంకా అక్క వాళ్ళందరూ వచ్చారనమాట ఇంటికి. ఆ రోజు వచ్చారు. సో అదే రోజు నా ఛానల్కి కూడా 18K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు. సో అందుకే నేనైతే గులాబ్ జామ్ చేశానమాట, స్వీట్ చేశాను ఇంట్లో. యూట్యూబ్ నుంచి నాకు ఇంకా ఫస్ట్ పేమెంట్ రాలేదు, అంటే దగ్గరలో ఉన్నాను. ఫస్ట్ పేమెంట్ తీసుకునే దానికి కొంచెం దగ్గరలో ఉన్నానమాట. సో అది 20K రీచ్ అయ్యే లోపు రావాలని కోరుకుంటున్నాను. అది వస్తే కనుక నేను మైండ్లో ఒకటి అనుకుంటున్నాను, అది ఖచ్చితంగా చేస్తాను. అది చేసిన తర్వాత మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా గులాబ్ జామున్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ జామున్స్ బాగా వచ్చాయి కానీ షుగర్ సిరప్ మొత్తం ఖరాబ్ చేసింది. మా స్వీట్ అంతా ఫ్లాప్ అయిందనమాట ఆ రోజు. సో అది పెద్ద ప్యాకెట్ అనమాట, అది కొంచెం హాఫ్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. నేను అందరు కలిసినప్పుడు చేసుకోవచ్చు మొత్తం అనేసి అలానే పెట్టాను. ఇంక ఇలా చేసేవారికి షుగర్ సిరప్ సరిపోక మళ్ళీ వేరే సపరేట్ పాకం బట్టి దాంట్లో వేసాము. జామున్స్ అయితే బాగా వచ్చాయి, కాకపోతే ఆ సిరప్ వల్లనే కొంచెం అసలు టేస్ట్ బాగా అనిపించలేదు. సో అందుకే మేము మళ్ళీ పాకం పట్టి వేస్తే అది ఇంకా వాటర్ ఉందనమాట, దాంట్లో కొంచెం షుగర్ కలిసినట్టు కూడా అనిపించలేదు. అందుకే మళ్ళీ వాటిని మళ్ళీ సపరేట్ చేసి అక్కతోని పాకం పట్టించామన్నమాట. సో మొత్తానికి 3 సార్లు అయితే చేసాము. మూడోసారికి కొంచెం ఇంకా అక్క చేసింది కాబట్టి పర్లేదు, తినాలనిపించింది. అండ్ మా ఈ గులాబ్ జామ్స్ ఫ్లాప్ అయ్యాయి అనేసి మేము ఇంకా అట్లీస్ట్ పులిహోర అయినా చేసుకుందాం అనేసి ఇలా పులిహోర చేసుకుంటున్నాం అనమాట రాత్రికి. ఇంకా ఇక్కడ చిన్ను అక్క అయితే చేస్తున్నారనమాట పులిహోర. ఏది చేసినా కానీ చిన్ను అయితే అలా ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను గులాబ్ జామ్ చేసినప్పుడు చిన్ను ఉంది, ఇక్కడ పులిహోర చేసినప్పుడు చిన్ను ఉంది, బాగా హెల్ప్ చేస్తుంది మాకైతే. సో ఇంకా గులాబ్ జామ్స్ ఎవరు తినలేదు, అన్నీ అట్లనే పెట్టేసినాం ఫ్రిడ్జ్లో అయితే. సో ఇంతే అండి వీడియో అయితే. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.